హాయ్, వెల్కమ్ టు బిజినెస్ పల్స్. రూపాయి చూసుకుంటే రోజు రోజుకు క్షీణిస్తోంది. డాలర్తో రూపాయి మారకం విలువ ఇవాళ చూసుకుంటే ఏకంగా 94 రూపీస్ 25 పైసా దగ్గరికి టచ్ అవుతూ ఉంది. ఇది ఆల్ టైమ్ లోస్ టచ్ చేస్తూ ఉంది. రూపాయి మరింత క్షీణిస్తే మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, దిగుమతులు భారం అవుతాయి. ఎందుకంటే మనం చాలా ఐటమ్స్ దిగుమతి చేసుకుంటున్నాము. గోల్డ్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, చివరికి నిత్యావసరాలు కూడా బొగ్గుమంటాయి. ఎందుకంటే వంట నూనెలు కూడా సలసలా కాగుతున్నాయి. సో ఈ రూపాయి అసలు ఎక్కడి దాకా పోతుంది ఏంటి, ఈ విషయాలు మనతో చర్చించేందుకు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. అట్లాగే ఫైనాన్షియల్ ప్లానర్, అట్లాగే నిపుణులు అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సో ముందుగా రామేశ్వరరావు గారు నమస్తే అండి. ఈ రూపాయి చూసుకుంటే ఆల్మోస్ట్ డౌన్ అవుతూనే వస్తూ ఉంది. ఈ ఎఫ్ఐఐస్ ఎగ్జిట్ అవ్వడం వల్ల అంటారా, ఎట్లా గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, రూపాయి క్షీణత ఎట్లా ఉంది, మీరు ఎలా చూస్తారు? కృష్ణుడి చావుకి 100 కారణాలు ఉంటారు సార్. సో బేసిక్ గా రూపీ డిప్రిసియేషన్ అవడానికి గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవడానికి దేర్ ఇస్ ఇంటర్లింక్ అంటే ఫస్ట్ ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్, ఆయిల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ రేట్ డిమాండ్ ఫర్ యూఎస్ డాలర్. అంటే ట్రంప్ గారు లాస్ట్ టైం చెప్పినట్టు డాలర్ ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మన ఇండియన్ రూపీని వీక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే బికాజ్ యుఎస్ కరెన్సీ ఇస్ గ్లోబల్ కరెన్సీ. రెండోది ట్రేడ్ డిఫిసిట్ వైడెన్ అవుతుంది. మోర్ డాలర్స్ ఆర్ నీడెడ్ టు అమెరికా. నేను మొత్తం యావత్ ప్రపంచంలో ఎన్ని కంట్రీలు ఉన్నా యుఎస్ డాలర్ రిమైన్స్ ది స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఇన్ ది వరల్డ్. దెన్ హై క్రూడ్ ఆయిల్. ఆ క్రూడ్ ఆయిల్ ఏదైతే యుద్ధం వల్ల ఎక్కువ కాస్ట్ అవుతుంది అండ్ ప్రైస్ అండ్ వీకెండ్ విత్ రూపీ. డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ వీక్ అవుతుంది. సో ఫారెన్ ఇన్వెస్టర్స్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్. అంటే ఇన్స్టెబిలిటీ ఉంది కాబట్టి ఎప్పుడేమవుతుంది అనేది ఎవరికి తెలియట్లేదు. సో దాని మీద కొద్దిగా మనం అంటే చూస్తే ఇప్పటికి కూడా 2 రౌండ్ 3 రౌండ్ డిస్కషన్ అయినా వాళ్ళు ఏది తేల్చుంటారు. వీళ్ళు ఇది కావాలంటారు, వాళ్ళు అది కావాలంటారు. సో మీరు చూసుకుంటే యుఎస్ ఫెడరల్ బ్యాంక్ గవర్నర్ అయితే రిజైన్ చేశారు. ఎందుకంటే దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ది ట్రంప్. ఆ గవర్నర్ కూడా రిజైన్ చేసిన దాని కానీ ఇంట్రెస్ట్ రేట్ లో ఒక తేడాలు వచ్చి ఈయన ఒకటి చెప్తాడు, ఆయన ఒకటి చేయమన్నాడు. సో దానికి దే ఆర్ నాట్ హ్యాపీ. దెన్ ఇన్ఫ్లేషన్ అని ఇండియా రెడ్యూస్ ది కరెన్సీ స్ట్రెంగ్త్. ఇన్ఫ్లేషన్ ఏంటంటే there is no stability అని అర్థం. పెరుగుతుందో తగ్గదు. ఇప్పుడు కంటిన్యూస్ చూస్తుంటే రూపీ ఈజ్ బికమింగ్ వీకర్. ఇంతవరకు చూస్తే మీరు వీక్ అవడం కానీ స్ట్రెంగ్త్ అవడం జరగలేదు. సో అలాగనే కరెన్సీ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ అనేది దేర్ గోయింగ్ టు హ్యావ్ మేజర్ ఇంపాక్ట్. ఇది పొలిటికల్ గా మనం కొన్ని కంట్రీలు కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొన్ని కంట్రీలు కొంత. సో ఇజ్రాయెల్ ఇరాన్ చూసుకుంటే వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఉంది, వీళ్ళకి బ్యాక్ సపోర్ట్. అండ్ గవర్నమెంట్ బారోయింగ్, ఫిజికల్ డెఫిసిట్ ఒకటి ఇంపార్టెంట్ రీజన్. The impact of currency and government borrowing. Then strong US dollar globally expand అవుతుంది. సో మన ఎప్పుడైతే ఇండియా కరెన్సీ వీక్ అవుతుందో దాన్ని బట్టి మనకి స్టేజ్ మారుతుంది. కానీ గోల్డ్ ప్రైస్ ఆల్వేస్ రైజ్. ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే మీరు రూపీ వీకెన్స్, దెన్ గోల్డ్ బికమ్స్ కాస్ట్లియర్ ఇండియా. రూపీ కానీ స్ట్రెంగ్త్ అయితే ఇట్ విల్ బి లో ఇన్ ఇండియా. ఇదంతా లింక్డ్ టు ది సిచ్యువేషన్ ఆఫ్ అంతకుముందు తారీఫ్ అని, వీసా ప్రాసెస్ అని, లేవ్స్ అన్ని కూడా మేజర్ గా ఇంపాక్ట్ పడుతున్నాయి రూపీ డిప్రిషియేట్ అవడానికి. ధరలు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రూపీ క్షీణత వల్ల పెరిగే వస్తువులు ధరలు ఏమే లిస్ట్ ఏందంటారు? ఐటమ్స్ అంటున్నారు. ఐటమ్స్ చాలా ఐటమ్స్. ఎందుకంటే మీరు చూసుకుంటే ఒక 3-4 మంత్స్ బ్యాక్ మదర్ ఆఫ్ డీల్స్ అని ఒక డీల్ అయింది యూరోపియన్ కంట్రీస్ తో. అప్పుడు ట్రంప్ గారు ఏం చేశారంటే అప్పటికి మన మీద 50% ట్యాక్స్, చైనాకి 30, పాకిస్తాన్కి 15, మనకి 50. మోడీ గారు ఎక్కడ కూడా వెనక్కలేదు, ఎంత వేసినా టిట్ ఫర్ టాట్ చేశారు. సో మోడీ ఈజ్ మెయిన్ కల్పిరేటర్, కారణం అని అనొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ పెరిగిపోతున్నాయి. మనకు ఆల్రెడీ ఆటోలు కూడా మన క్యాబ్ బుక్ చేస్తే సార్ ఇంత అయింది, బట్ నాకు 50 రూపాయలు గ్యాస్ రేట్ పెరిగిపోయింది అంటాడు, పెట్రోల్ రేట్ పెరిగిపోయింది అంటాడు. సో మనం వెళ్ళకపోతే తీసుకోవట్లేదు. ఓవర్ చెప్పిన వాడు కూడా జవాదాడు అడుగుతున్నాడు. అండ్ లే ఆఫ్స్ ఆల్రెడీ మనం చూసాం. లాస్ట్ 15 days లో దాదాపు 40-50 జాబ్స్ కట్ అయింది. మీకు ఓరకెల్ కానీ ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్. ఎందుకంటే ఇంపాక్ట్ అనేది జాబ్స్ మీద ఉంటుంది, సాలరీస్ ఉంటుంది, డైలీ ఎక్స్పెన్సెస్, డైలీ ఐటమ్స్ ఏవైతే వాడుతున్నామో అది. అంటే కంపెనీస్ రెడ్యూస్ హైరింగ్, దానివల్ల పర్చేసింగ్ పవర్ పడిపోతుంది.
అండ్ కాస్ట్ కటింగ్ మెజర్స్ లో ఇప్పుడు వరకల్ ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చారంటే 31st March నైట్ జస్ట్ పింక్ స్లిప్ ఇచ్చి ఈమెయిల్ యాక్సెస్ కూడా తీసాడు, మాట్లాడడానికి అవకాశాలు కూడా లేవు. వాళ్ళకి రావాల్సింది వాళ్ళు ఇచ్చేసారు. అండ్ ట్రావెల్ ఎస్పెషల్లీ ఫారెన్ బికమ్స్ వెరీ కాస్ట్లీ. ఇప్పుడు బయటికి వెళ్ళినా ఇంత సార్ అన్నట్టు ఎక్స్పోర్ట్ పెంచుకోతే మనం విల్ హ్యావ్ ఎ డౌన్ ట్రెండ్. ఏ కంట్రీ అయితే మన ఇండియా కంపేర్ టు అదర్ కంట్రీస్ చాలా సేఫ్ గా ఉంది. కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ చూసుకుంటే నాకున్న అనాలిసిస్ లో ఈ లాస్ట్ ఇయర్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత దాదాపు 60,000 కోట్లు మిగిలిందండి ఇండియన్ పేరెంట్స్. నన్ ఆఫ్ దెమ్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు గో టు అమెరికా డ్యూ టు ఆల్ దీస్ రీజన్స్, బర్త్ కానీ వీసా ప్రాసెస్ కానీ ఇవన్నీ చూసుకుంటే. సో అక్కడ మీరు గమనిస్తే ట్రంప్ డెసిషన్ ఇవాళ తీసుకుని రేపటికి ఏముంటుందో ఎవరికి తెలియట్లేదు. దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఆన్ ది ప్రైసెస్ మీద పడుతుంది. సో ఎడ్యుకేషన్ లో కూడా మీరు ఏం చేస్తున్నారంటే క్వాలిటీ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్. క్వాలిటీ పీపుల్ లేకపోతే కష్టం అవుతుంది. అండ్ ఈఎంఐ బర్డన్ అనేది ఫీల్స్ హయ్యర్. ఈఎంఐ కట్టడం కష్టం అవుతుంది. ఎప్పుడైతే లే ఆఫ్ అయిందో, జాబ్స్ లేవో, శాలరీ ఉండదు, శాలరీ ఉండకపోతే కొన్ని కెపాసిటీ. అండ్ ఇంకోటి ముఖ్యంగా నేను గమనించింది, ఎవరైతే మనకి జనరల్ గా ఆంధ్రాలో, ఇండియాలో, సౌత్ ఇండియా ఎస్పెషల్లీ చూస్తే సేవింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు సేవింగ్ ఖర్చు వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోతుంటే సేవింగ్స్ కూడా మీరు తగ్గిపోతాయి. అంటే మనం సేవింగ్స్ ఏవైతే చేసామో అది తగ్గుతుంది. ఓవరాల్ ఇది ఆల్ ఇంటర్లింక్డ్. జియో పొలిటికల్ కండిషన్ ద మేజర్ ప్లేయర్ ఇస్ ట్రంప్ గారు. దీని మీద మనం కూర్చొని ఐక్యరాజ్య సమితి మొత్తం కూర్చొని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే ముందుకు వెళ్ళడం ఈజీ ఉంటుంది. రానున్న రోజుల్లో ఇన్ఫెంట్ దేర్ ఇస్ క్రొకొడైల్ ఫెస్టివల్ అని నేను అనుకుంటున్నాను.